చిట్ ఫండ్స్ అంటే లోన్ ప్లస్ సేవింగ్ అని మనందరికీ తెలుసు. అయితే వీటిని ఎలా వాడుకోవాలి, ఏ ఏ రకాలుగా ఇవి ఉపయోగపడుతూ ఉంటాయి, వీటికి సంబంధించి మరింత సమాచారం ఇవాళ మనతో చెప్పడానికి నార్త్ ఈస్ట్ చిట్ ఫండ్స్ కంపెనీ CEO మహేష్ కుమార్ సింగ్ గారు ఉన్నారు. సో వారి మాటల్లో మరింత సమాచారం అడిగి తెలుసుకుందాం. సో హాయ్ సార్, నమస్తే. నమస్కారం అండి. యా సార్, ఫస్ట్ వీడియో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. చిట్ ఫండ్స్ అంటే మన ఆడియన్స్ అందరికీ మంచి క్లారిటీ వచ్చేసింది. సో ఇప్పుడు మనము చిట్ ఫండ్స్ని సేవింగ్ ప్లస్ లోన్ కింద మనం వాడుకోవచ్చు. అవునండి. సో అట్ ది సేమ్ టైం ఏ సెగ్మెంట్స్లో కావచ్చు, అదేవిధంగా ఎలా మనం వీటిని ఉపయోగించుకోవచ్చు అంటే ఏమని చెప్తారు? సార్, ముఖ్యంగా అంటే ఈ చిట్ ఫండ్ వినియోగించే వారిని మనం 3 రకాలుగా విభజించవచ్చు అండి. ఒకటి ఇండివిజువల్స్, అంటే వ్యక్తులు మీలాగా నాలాగా వ్యక్తులుగా వచ్చి దే మే బి మేల్ ఫీమేల్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అబౌవ్ లీగల్ ఏజ్ ఉన్నవారు ఎవరైనా సరే ఇందులో మనం పెట్టుబడి పెట్టచ్చు అండి. అంటే అబౌవ్ 18+ వారు ఇందులో పెట్టుబడి పెట్టచ్చు. సో వారికి కావాల్సిన ఆర్థిక అవసరాల కోసం, ఈ ఆర్థిక అవసరాలు అంటే మీకు కనుక తెలుసు, కొన్ని ప్లాన్డ్ ఉంటాయి, కొన్ని అన్ప్లాన్డ్ ఉంటాయి, కొన్ని హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఉండొచ్చు, అవన్నీ అన్ప్లాన్డ్ వస్తాయి. కానీ ఎవరైతే ప్లాన్డ్ ఇష్యూస్ అలాంటివి ఉన్నాయో, అంటే అది పిల్లల చదువు కోసం కావచ్చు, ఏదన్నా ఇంటి నిర్మాణం కోసం, లేకపోతే ఏదైనా ఒక వస్తువు కొనుక్కోవటం, టీవీ, ఫ్రిడ్జ్ అలాంటివి ఏమైనా కొనుక్కోవడం కోసం, పెళ్ళిళ్ళకి బహుశా ఇవాళ రేపు అవసరాలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి, అలాంటి అవసరాలకు కావచ్చు. ఇలాంటి ఏదైనా సరే ఒక వ్యక్తి తన ప్లాన్డ్ అవసరాల కోసం తప్పకుండా ఈ చిట్ ఫండ్ని ఉపయోగించుకోవచ్చండి. ఓకే. అట్లాంటి వారికి జనరల్గా మనం 5 లక్షల నుంచి 30 లక్షల వరకు, ఎందుకంటే 30 లక్షలు అన్నప్పటికీ కూడా దాదాపుగా ప్రతి నెలకి ఒక 80-90 వేలు ఇన్స్టాల్మెంట్ చెల్లించవలసి వస్తుంది. కాబట్టి ఒక హై అండ్ సాలరీ నెట్వర్క్ ఇండివిజువల్స్ కావచ్చు, లేకపోతే చిన్న రకమైన వ్యాపారం చేసేవారు కావచ్చు, వారందరూ ఇటువంటి ఈ 30 lakhs లోపల వారు తప్పకుండా వాటిని ఉపయోగించుకోవచ్చు అండి. మీరు 5 lakhs అంటున్నారు. 5 lakhs అనగానే మన ఆడియన్స్ ఆలోచిస్తారేమో. సో మనం 1 lakh 2 lakh ఇలా చిన్న అమౌంట్ మీరు అందులో యాడ్ చేయరా అండి? మొదట్లో కొంత దీన్ని ఇట్లాంటి చిట్స్ మన సంస్థ లోపల 1 lakh 3 lakhs, కానీ ఒక రకమైన ఒక ఆలోచన వచ్చింది ఏమిటంటే, time and energy that what we are spending on this 1 lakhs and 3 lakhs is almost all the same like what we are spending with 5 lakhs chit. ఇవాళ రేపు డిస్పోజబుల్ ఇన్కమ్స్ పెరిగాయండి, లైఫ్ స్టాండర్డ్స్ పెరిగాయి, అండ్ ఆర్థిక అవసరాలు పెరిగాయి. ఇవాళ రేపు బహుశా 1 లక్ష రూపాయలతోటి పెద్దగా అవసరాలు తీరట్లేదు. కాబట్టి ఒక 5 లక్షలు అంటే కొంచెం ఒక స్ట్రాంగ్ అమౌంట్. దానివల్ల ఏదైనా ఒక ఆర్థిక పరిస్థితి, అంటే ఒక పిల్లవాడిని ఒక మంచి స్కూల్లో చేర్పించాలి, లేక ఏదైనా ఒక మంచి వాల్యూ ఉన్న ఒక ఇంట్లో పరికరాలు ఏదైనా కొనుక్కోవాలి అంటే 5 lakhs ఈజ్ అ రీజనబుల్ అమౌంట్ అని మనం ఆ సెగ్మెంట్లో ఆపరేట్ జరుగుతుంది. సో మరి చెప్పండి, ఏ సెగ్మెంట్స్లో యూస్ చేసుకోవచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్కి ఎలా యూస్ చేసుకోవచ్చు, బిజినెస్కి ఎలా యూస్ చేసుకోవచ్చు, అండ్ మీ యొక్క చిట్ వాల్యూ హైయెస్ట్ ఎంత ఉంటుంది? మన కంపెనీ లోపల మనం చిట్ హైయెస్ట్ వాల్యూ దాదాపు 10 కోట్ల వరకు వాడుతున్నామండి. కానీ ప్రస్తుతం మీరు ఇందాక చాలా చెప్పినట్టుగా ప్రస్తుతం బిగినింగ్ వారికి 5 లక్షలు 10 లక్షలు ఇలాంటి సెగ్మెంట్ వారికి మనం ఆలోచిస్తే అండి, మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా ఒక రకమైన పిల్లల చదువులకి, ఇవాళ రేపు ప్రతి వ్యక్తి తన పిల్లలు ఉన్నతమైన విద్య సంపాదించాలి, పెద్ద పెద్ద చదువులు చదవాలి అనుకుంటారు. అట్లాంటి వారికి ఒక హయ్యర్ ఎడ్యుకేషన్ అప్పుడు ఇవాళ రేపు హయ్యర్ ఎడ్యుకేషన్ కూడా చాలా కాస్ట్లీగా ఉంటుందండి, పే చేయటం కూడా చాలా కాస్ట్లీగా ఉంటుంది. వారికి తప్పకుండా మన చిట్ ఫండ్ అనేది వారికి తప్పకుండా ఉపయోగపడుతుంది. సో నా రెగ్యులర్ క్వశ్చన్ అని చెప్పి అనుకోవచ్చు, చిట్ ఫండ్స్ వచ్చినప్పుడల్లా. సో మనకి బ్యాంక్లో FD, RD, ఆ తర్వాత చాలా స్కీమ్స్ కూడా ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్స్ అండ్ స్టాక్ మార్కెట్లో ఎక్కువ రిటర్న్స్ కూడా రావడం జరుగుతుంది. సో ఇటువంటి పరిస్థితుల్లో చిట్ ఫండ్ వైపు మనం ఎందుకు అడుగులు వేయాలి అంటే ఏమని చెప్తారు? సార్, మీరు ఇండియన్ ఆర్థిక వ్యవస్థని గత 3-4 సంవత్సరాలుగా చూసుకుంటే, ఇండియన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని రిజర్వ్ బ్యాంక్ వారు చాలా తగ్గిస్తూ వస్తున్నారు. దానివల్ల ఇమ్మీడియట్గా మనకు డిపాజిటర్స్ కూడా దానివల్ల ఒక రకమైన బిలో ద రిక్వైర్డ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రావడం జరుగుతుంది. ఇవాళ రేపు మీరు చూసుకుంటే ఇట్ ఈస్ హార్డ్లీ అరౌండ్ 6 to 7%. తగ్గిపోయింది, 5.5 వచ్చేసింది. ₹10 కూడా పడట్లేదు. దృష్టిలో పెట్టుకుంటే మన చిట్ ఫండ్ లోపల 12 నుంచి 15% రిటర్న్ రావడం ఈక్వల్ టు మ్యూచువల్ ఫండ్స్ అని చెప్పి అనుకోవచ్చు. బ్యాంక్ FD కంటే చాలా అట్రాక్టివ్, చాలా ఇంట్రెస్టెడ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మన చిట్ ఫండ్ ద్వారా ఇవ్వగలుగుతున్నాం. ఓకే. అందుకని చాలా మంది మన దగ్గర రావడం జరుగుతుంది, మన దగ్గర ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. సో రిటర్న్స్ అయితే మీరు 12 to 15 దాదాపు అష్యూర్డ్ అండి. అంటే వీ కెనాట్ పబ్లిష్ అండి, చిట్ ఫండ్ యాక్ట్ ప్రకారం 12% ఈజ్ అష్యూర్డ్ రిటర్న్ మనం పబ్లిష్ చేయలేం. కాకపోతే ఇన్వెస్ట్ చేసిన వారిని ఎవరినైనా సరే మనం వారిని అడిగితే
తప్పకుండా వారు 12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వర్కౌట్ అవుతుందని చెప్తాడు ఇది విషయం. యా. సో బిడ్డింగ్ వచ్చేసి ఇప్పుడు ఒక లిమిట్ కూడా ఇవ్వడం జరిగింది అకార్డింగ్ టు చిట్ ఫండ్ యాక్ట్ ప్రకారం. సో అది ఎంత పర్సెంటేజ్ ఉంటుంది, ఆ పర్సెంటేజ్ దాటకూడదని చెప్పి కూడా రూల్ ఉంటుంది కదా, అవునండి, ఒకసారి అది కూడా క్లారిఫై చేస్తారా? రైట్ సార్. ఇది మనం చిట్ ఫండ్ యాక్ట్ తీసుకుంటే అండి, చిట్ ఫండ్ యాక్ట్ ప్రకారం ద మాక్సిమం అమౌంట్ ఆఫ్ ద బిడ్ వన్ కెన్ ఫోర్గో ఈజ్ 40% అండి. ఓకే. 30%గా ఉండేది, దాన్ని కేంద్ర ప్రభుత్వం వారు 40%కి తీసుకెళ్ళడం జరిగింది. కాకపోతే హైదరాబాద్లో చాలా కంపెనీస్ ఏం చేస్తాయంటే ఈ 40% అనేది లాంగ్ టర్మ్ చిట్స్కి వాడుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 లక్షల రూపాయలు చేయడం కనుక స్టార్ట్ చేస్తే 40% అంటే ఒక 2 lakhs కంటే మించకూడదు. సో హీ విల్ ఫోర్గో 2 lakhs అండ్ హీ విల్ గెట్ ద 3 lakhs అండి. ఓకే, yes, He'll get the 3 lakhs. ఆ ఫోర్గో అయిన అమౌంట్ అండి ఎక్కడికి పోవట్లేదు, అది మళ్ళీ ఆ గ్రూప్ లో ఉన్న మెంబర్స్ అందరికీ దాన్ని డివిడెండ్ గా పంచడం జరుగుతుంది, ఇంక్లూడింగ్ ద పర్సన్. ట్రూ. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటే అతనికి కూడా ఆ డివిడెంట్ వర్తిస్తుంది. సో అందరికీ అది, కాబట్టి అదేదో విడిపోతుంది, అదేదో కంపెనీ వారు తీసుకుంటున్నారు అని అనుకుంటూ అపోహ అండి. ఆ డివిడెంట్ అనేది అందరికీ పంచడం జరుగుతుంది. ట్రూ. ఒక బ్యాచ్ లో ఎంత మంది ఉంటారండి? సాధారణంగా 25 నుంచి 50 మంది వరకు ఒక గ్రూప్లో ఉండటం జరుగుతుందండి మెంబర్స్. 25, 30, 40. కానీ ఎంతమంది మెంబర్స్ ఉంటారో చిట్ డ్యూరేషన్ దాదాపు అంత ఉంటుందండి. ఎందుకంటే ప్రతి నెల ఒకళ్ళకు చిట్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి. సో 25 నుంచి 50 నెలలు, 25 మెంబర్స్ నుంచి 50 మెంబర్స్ వరకు ఉండటం జరుగుతుంది. సూపర్ అండి. మరి మీ చిట్ ఫండ్స్ కంపెనీలో పెట్టుబడి పెట్టేటువంటి ఎగ్జాంపుల్స్, ఒక బెస్ట్ కస్టమర్ కావచ్చు, బెస్ట్ చిట్ గురించి ఏమైనా చెప్పగలరా? వాట్ వీ కెన్ సే హాట్ ప్రోడక్ట్ అంటే 25 lakhs and 30 lakhs చిట్స్ ఆర్ ద వెరీ హాట్ ప్రొడక్ట్స్ అండి. ఇందాక మనం అనుకుంటే ఇవాళ రేపు స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెరగడం వల్ల ఈ రిక్వైర్మెంట్స్ చాలా ఎక్కువగా ఉంటున్నాయండి. కాబట్టి ఒక ఇల్లు కొనుక్కోవాలన్నా, ఒక మంచి రకమైన కారు కొనుక్కోవాలన్నా, ఒక ప్లాట్ కొనుక్కోవాలన్నా సడన్గా అమౌంట్ ఇన్ ద రేంజ్ ఆఫ్ ద 25 lakhs to 30 lakhs అనేవి చాలా హాట్ ప్రోడక్ట్స్. మేము ఆ చిట్ అనౌన్స్ చేయగానే దాదాపు 10-15 రోజుల లోపల మనం దాన్ని పూర్తి చేయడం జరుగుతుంది. అవునా? సో అంత డిమాండ్ ఉందంటారు మార్కెట్ లో. 2 products మాత్రం మంచి డిమాండ్. యా. సో మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తుంటే ఎడ్యుకేషన్ పర్పస్ కావచ్చు, బిజినెస్ పర్పస్ కావచ్చు, హౌస్ పర్పస్, ఈ మూడింటికి ది బెస్ట్ అని చెప్పి అనుకోవచ్చు. యా. సో గైస్, ఇది సో చిట్ ఫండ్స్లో రకాల గురించి తెలుసుకున్నాం. అదేవిధంగా చిట్ ఫండ్స్ ఎలా ఉపయోగపడతాయి కూడా చాలా చక్కగా వివరించారు మహేష్ కుమార్ సింగ్ గారు. సో మీకు కనుక ఇంకేమైనా డౌట్స్ కనుక ఉన్నట్లయితే, అదేవిధంగా దీనికి సంబంధించి మీరు కూడా జాయిన్ అవ్వాలి అనుకుంటున్నట్లయితే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మీరు కాల్ చేసి నార్త్ ఈస్ట్ చిట్ ఫండ్ కంపెనీలో మీరు జాయిన్ అవ్వచ్చు అండ్ మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ని ప్లాన్ చేసుకోవచ్చు. దట్స్ ఇట్. సో మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. దిస్ ఇస్ రాజీవ్ signing off. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.